కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సెక్స్ వివాదంలో ఇరుక్కున్నారు. రేప్ కేసు ఇతని మీద నమోదు అవడం జరిగింది. 21 ఏళ్ల మధ్యప్రదేశ్కి చెందిన యువతి హైదరాబాద్లో రాయదుర్గంలో పోలీస్ స్టేషన్లో ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. అయితే 0 ఎఫ్ఐఆర్ అవ్వడంతో దీన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి మరి బదలాయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఇక్కడే జరిగింది కాబట్టి అక్కడ పర్యవేక్షణ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇతను జనసేనలో క్రియాశీలకంగా ఉన్నాడు, ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎలక్షన్ క్యాంపెయిన్లో జనసేనకు సంబంధించి మరి విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది. అలాగే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా జనసేన పార్టీ తరఫున చురుగ్గా పాల్గొనడం కూడా జరిగింది. అయితే జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే పార్టీకి ఇతను దూరంగా ఉండాలి, ఇలాంటి విలువలు మనం పాటించాలి కాబట్టి ఇతనికి ఫర్దర్గా ఇటువంటి నిర్ణయం వచ్చేంత వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి నిర్ణయం. ఒక నైతిక విలువలకు నిబద్ధతకు మారుపేరు పవన్ కళ్యాణ్. అలాగే రాజకీయాలు కూడా వన్నెతించినటువంటి వ్యక్తి. ఇది మనం అంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం. దాన్ని కాపాడుతూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పుడు మనం కనుక చూసుకుంటే వరుస పెట్టి ఈ సెక్స్ స్కాండల్స్ చుట్టుముడుతున్నాయి. అంటే మొట్టమొదటి జానీ మాస్టర్ ఉరఫ్ షేక్ జానీ గురించి మనం తెలుసుకుందాం. ఇతను తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా ప్రముఖమైనటువంటి చిత్రాలకు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ వరకు కూడా ఇతని ప్రతిభని గుర్తించారు, ఎంకరేజ్ కూడా చేశారు. అలాగే తమిళకి వచ్చేప్పటికి విజయ్ కూడా మరి ఇతను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇతను నేషనల్ లెవెల్లో ఒక అవార్డు పొందడం కూడా జరిగింది. సో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈరోజు చక్కటి స్థాయిలో ఎదుగుతున్నాడు అనుకున్నటువంటి తరుణంలో ఈ వివాదంలో చిక్కుకోవటం ఒక శోచనీయమైన విషయం. అయితే ఇలాంటి ట్రాక్ రికార్డు కనుక మనం చూసుకుంటే గతంలో 2015లో కూడా ఇతని మీద ఒక కేసు నమోదైంది. 6 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. అది కూడా ఈ మహిళా సంబంధించినటువంటి కేసే. అయితే తర్వాత కాలంలో ఇది మరుగున పడిపోయింది. కానీ ఇప్పుడు కనుక చూసుకుంటే అసలు ఏం జరిగింది, గతంలో జరిగిన విషయం కాకుండా ఇది ఏం జరిగిందంటే 8 సంవత్సరాల క్రితం నుంచి స్టోరీ ప్రారంభమైంది. అమ్మాయికి ఇప్పుడు 21 ఏళ్ళు, మధ్యప్రదేశ్కి చెందిన యువతి. 8 ఏళ్ళు క్రితం అంటే అప్పటికి ఈవిడ మైనరు. ఈవిడ కొరియోగ్రఫీ చేయడానికి తనకున్నటువంటి టాలెంట్ని ముందుకు తీసుకొచ్చి ఇతను దగ్గర జాయిన్ అవ్వటం జరిగింది. ఇతను ఎంకరేజ్ కూడా చేశాడు. కొరియోగ్రఫీ ఇతని దగ్గరే నేర్చుకుంది. అలాగే అనేక సంబంధించిన ఈవెంట్స్లో కూడా పార్టిసిపేషన్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు మరి జానీ మాస్టర్ చేసినటువంటి అనేక డ్యాన్స్ కంపోజింగ్లో ఈ అమ్మాయి కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగేది. అయితే ఇలా జరుగుతున్న తరుణంలో 2019వ సంవత్సరంలో వీళ్ళు ముంబైకి వెళ్ళడం జరిగింది. ముంబైకి వెళ్ళారు, గోవా వెళ్ళారు, ఇంకా తదితర ప్రాంతాలకు కూడా వెళ్ళారు. షూటింగ్ అంటే జనరల్గా వెళ్తారు, కొరియోగ్రాఫర్స్ వెళ్తారు, వాళ్ళతో పాటు అసిస్టెంట్స్ కూడా వెళ్తారు. ఈ వెళ్ళిన సందర్భంలో ముంబైలో ఈవిడ మీద లైంగిక వేధింపులు అంటే ఒక రేప్ కూడా జరిగింది అని చెప్పేసి ఆ రోజునటువంటి సంఘటన నిరూపితమవుతుంది అని ఈవిడ చెప్తోంది. అంటే ఇతని మీద అత్యాచారం చేశాడని. ఆ తర్వాత కాలంలో కనుక చూసుకుంటే ఇది రిపీట్ అయింది. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఒక సహజీవనం అనుకోవచ్చు, లేకపోతే ఒక అన్యోన్యమైనటువంటి ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, అలా జరిగింది. కానీ రాను రాను వీళ్ళిద్దరి మధ్య ఆ బంధానికి మధ్య విభేదాలు అయితే పెరుగుతూ వచ్చాయి. తర్వాత క్యారవాన్ వెహికల్స్లో అంటే షూటింగ్ జరిగేటప్పుడు క్యారవాన్స్ ఉంటాయి. ఈ క్యారవాన్స్లో తీసుకెళ్ళి అక్కడ కూడా ఈవిని బలవంతం చేసేవాడని, ఒక్కొక్కసారి తలను తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి దానికి కొట్టేవాడని, అలాగే అద్దం పగిలిపోయేట్టుగా ఆవిడ విసిరేసేవాడని, ఇలాంటి ఆరోపణలు ఇతని మీద వచ్చాయి. అంటే దీని మీద అత్యాచార యత్నంతో పాటు ఒక విధంగా హింస, అలాగే కొట్టడం, ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ సహిస్తూ వచ్చింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ దగ్గర పనిచేసే వాళ్ళకి ఉన్నటువంటి మాస్టర్ మీద ఎదురు తిరిగేటువంటి ధైర్యం ఉండదు. ఎందుకంటే కారణాలు 2. ఒకటేమో గురుభావం, తమకి డ్యాన్స్ నేర్పించాడు అని చెప్పేటువంటి ఒక గురుభావంతో ఎదురు తిరగరు. రెండో విషయం ఏంటంటే జీవనోపాధి. ఎవరైనా సరే డాన్స్ మాస్టర్కి వ్యతిరేకంగా కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు సినిమాలు లేకుండా చేసేస్తారు ఇండస్ట్రీలో. ఒక కొరియోగ్రఫీ కాదు, హీరోయిన్లు కూడా ఇదే పరిస్థితి. మోనోపల్లి ఎక్కడైతే ఉందో చిన్నవాళ్ళు ఎవరు కూడా ఎదిరించే పరిస్థితి ఉండదు. కాబట్టి అమ్మాయి ఎదిరించలేకపోయింది. తర్వాత పెళ్లి చేసుకోమని అడిగింది. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నమ్మబలికాడు. ఆమె నమ్మింది. కాకపోతే ఈమెని మత మార్పిడి చేసుకోమని బలవంతం చేశాడు. దాంతో ఈమె ఆ మత మార్పిడికి అంగీకరించాల. దాంతో అతను కోపం పెంచుకున్నాడని
హింస ఇంకా కూడా మరింత ఎక్కువగా చేశారని కూడా ఈ బాధితురాలు వాపోతోంది. అయితే ఇందులో చిన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జానీ మాస్టర్కి భార్య కూడా ఈ అమ్మాయిని వేధించింది అని చెప్పేసి, అంటే జానీ మాస్టర్ చేసినటువంటి ఇదంతా కూడా వైఫ్కి తెలుసు, అయినా సరే భర్తకి కోఆపరేట్ చేసింది, బాధితురాలకి ఏమాత్రం కూడా న్యాయం చేయలేదు అని చెప్పేసి ఇందులో ప్రధానమైనటువంటి వాదన. ఇప్పుడు బాధితురాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కాపీ కనుక చూసుకుంటే కేవలం ఒక పేజీ మాత్రమే ఉంది. ఆ పేజీలో కూడా పూర్తిగా నిండలా, దాదాపు ఒక 70% మాత్రం ఒక పేజీలో ఉంది. అంటే పూర్తి వివరాలు, ఎప్పుడు ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు ఏవి కూడా ఇందులో పేర్కొనబడలేదు. అయితే నార్సింగ్లో ఈ అమ్మాయి నివాసం ఉంటుంది. ఈ నార్సింగ్ ఉన్నటువంటి ప్రాంతానికి ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆమెను ఇంట్లోనే అనేకసార్లు కొట్టేవాడని, దుర్భాష ఆడేవాడని ఈమె చెప్పడం జరిగింది, ఫిర్యాదులు కూడా పేర్కొనడం జరిగింది. దీన్ని బట్టి ఆమెకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనివల్ల ఇంకేమైనా క్లూస్ లభిస్తాయని చెప్పి కూడా మరి వెతకడం కూడా జరుగుతోంది. అయితే ఈ వివాదం పరాకాష్ఠకి ఎక్కడ చేరింది అని కనుక మనం ఆలోచిస్తే, అమ్మాయి స్వతంత్ర జీవనం గురించి ప్రారంభించింది. ఎంతకాలం తన దగ్గర ఉంటాను, ఇలా బాధలు పడుతూ ఉంటానని చెప్పేసి భావించి ఒక సినిమా షూటింగ్కి ఒప్పుకుంది. అంటే ఆమెకు ఒక సినిమా వచ్చింది కొరియోగ్రఫీ చేయడానికి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి జానీ మాస్టర్ ఆ ప్రొడ్యూసర్కి, ఆ తర్వాత హీరోకి ఫోన్ చేసి మీరు ఈ అమ్మాయిని తీసుకోవద్దు అని చెప్పి అది క్యాన్సిల్ చేశాడని చెప్పి తెలిసింది. దీంతో ఈ అమ్మాయికి చాలా బాధ అనిపించింది. తనకున్న జీవనోపాధిని ఎక్కడొక్కడ పోగొట్టి అసలు సినిమా ఇండస్ట్రీలో లేకుండా తన కింద బానిసగా ఉండేటువంటి పద్ధతిలో చేయాలని చెప్పి జానీ మాస్టర్ భావిస్తున్నాడని, అంతవరకు తను సహించి ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులి అవుతుంది. ఎంతకాలం ఇలా బాధలు పడతాను, ఇంకెవరు తన్నే ఆదరిస్తారని చెప్పి చివరికి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అది తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. ఏ విషయమైనా సరే తన నోటీస్కి వస్తే తన మన అని చెప్పేసి భేదం చూడట్లేదు. ఏ కేసు అయినా సరే నిష్పాక్షికంగా జరుగుతారు అనే నమ్మకంతోనే తెలంగాణలో ఈవిడ కేసు నమోదు చేసిందని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే జానీ మాస్టర్ ఆంతరికంగా కూడా చెప్పడం ఏంటంటే తనకి వెనకాల ఒక పార్టీ బలం ఉందని, ఆ పార్టీ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉందని, తాను పవన్ కళ్యాణ్కి చాలా సన్నిహితుడని ఇలా చాలా మంది దగ్గర చెప్పుకొని తిరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ బలంతోనే నేను రెచ్చిపోతానన్న భావంతో రెచ్చిపోతున్నాడు. కానీ ఈరోజు జరిగిన సంఘటన చూస్తే పవన్ కళ్యాణ్ ఎప్పుడు మంచినే ప్రోత్సహిస్తారు, చెడుని ప్రోత్సహించరు. జానీ మాస్టర్ తన పేరుని వాడుకుంటున్నాడని కొంత గ్రహించిన పవన్ కళ్యాణ్ ఈరోజు దూరంగా పెట్టడం జరిగింది. అయితే ఈ రాబోయే కాలంలో మరి ఇతను ఏమైనా మెసేజ్లు పంపించాడా, వాట్సాప్ చాట్లు పంపించాడా, లేకపోతే ఏమైనా ఫొటోస్ పంపించాడా, లేకపోతే ఆ అమ్మాయి ఏమైనా ఫొటోస్ వీడియోస్ తీసి మరి ముందు పోలీసులకు ఇవ్వబోతుందా, ఇవన్నీ కూడా చూడాలి. ఒకవేళ కనుక అవే కనుక బయటకు వస్తే ఇక్కడ మళ్ళీ రాజకీయ ప్రకంపనలు జరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం గోరంట్ల మాధవ్ ఇతను బట్టలు తీసుకొని డ్యాన్స్ చేసినటువంటి వీడియో ఆ రోజు సంచలనం. సరే అదంతా అయిపోయిన తర్వాత అవంతి శ్రీనివాస్ గంట అర్ధగంట అని చెప్పేసి మాట్లాడాడు. తర్వాత వచ్చేవాడికి అంబటి రాంబాబు, ఆ ఫోన్ కాల్ కూడా చాలా వివాదమైంది. ఆ తర్వాత కాలంలో చూసుకుంటే ఎమ్మెల్సీ అనంతబాబు, ఈయన కూడా ఒక వీడియో టేప్ రిలీజ్ అయింది. అందులో కూడా ఈయన బట్టలు తీసుకొని మరి తన అంగాంగ ప్రదర్శన చేయడం కూడా మనం చూసాం. దాంతో మరి మాధవ్ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నాడు. పర్వాలేదు, నా వీడియోనే వరస్ట్ అనుకుంటే నాకంటే వరస్ట్ వీడియో ఎమ్మెల్సీ అనంతబాబు చేశాడు, నేను కొంత పర్వాలేదని చెప్పి సాటిస్ఫాక్షన్ ఫీల్ అయినట్టాడు. తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో మొత్తం చెక్కలు కొట్టింది. ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూ అయిపోయిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే సచ్చివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఇంకా వరస్ట్గా ఉంది. దాంతో ఎమ్మెల్సీ అనంతబాబు కూడా హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నాడు. నాదే వరస్ట్ వీడియో అనుకుంటే ఇంతకంటే వరస్ట్ వీడియో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది, సచ్చివేడి ఎమ్మెల్యే ఇంతకంటే ఘోరంగా చేశాడు, నాది పర్వాలేదులే అని చెప్పి అతను అనుకున్నాడు. సరే, సచ్చివేడి ఎమ్మెల్యే రాష్ట్రాలన్నీ కూడా ఇలా చూస్తే ఇప్పుడు జానీ మాస్టర్ బయటకు వచ్చాడు. మరి ఇంకా వీడియోస్ ఏవి బయటకు రాలేదనుకోండి, ఆవిడ ఏదైనా బయట పెడితే అప్పుడు బయటకు వస్తాయి. ఒకటి మాత్రం నిజం, పొలిటికల్ ముసుగులో కానీ, లేకపోతే అధికారం ముసుగులో కానీ, లేకపోతే మన కీర్తి డబ్బు ఈ ప్రాపకంలో కానీ
ఎవరైనా సరే ఆడవాళ్ళని మోసగించితే దానికి తక్షణం ప్రజా సంఘాలు కానీ అధికార పార్టీ నాయకులు కానీ అలాగే క్రియాశీలకమైనటువంటి అధికార పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ తక్షణం రెస్పాండ్ అవ్వటం మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సచివేడ్ ఎమ్మెల్యేని ఇమీడియట్గా సస్పెండ్ చేసేసారు. మరి డిప్యూటీ సీఎం ఇమీడియట్గా జనసేన పార్టీ నుంచి దూరంగా పెట్టారు. వీళ్ళిద్దరూ కృష్ణార్జునులు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. నైతిక విలువలకి ఎక్కువగా విలువలు ఇస్తున్నారు. ఇది నిజంగా మన రాష్ట్రీయ రాజకీయాలకి ఒక ఉన్నత విలువల్ని ఇచ్చినటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి ముఖ్యంగా ఎవరైనా గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏ పదవుల్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే ఇప్పుడు చూడండి, జానీ మాస్టర్ కెరీర్ ఏమవుతుంది రేపు. ఒకప్పుడు సలీం మాస్టర్ మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, తమిళ మలయాళం అన్నిటిని ఏలిపారేశాడు. కానీ ఒకే ఒక మర్డర్ కేసులో ఎదుర్కొని జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేప్పటికి అవకాశాలు లేవు. చివరికి పేదరికంలో చనిపోయాడు ఆయన. ఇప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక్క పోలీస్ కేసు కనుక నమోదైతే అంతవరకు తిరిగినటువంటి ఎమ్మెల్యే మన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ తర్వాత అవకాశాలు ఇవ్వరు. ఇది జానీ మాస్టర్ కూడా గుర్తెరగాలి. నైతిక ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. అయితే ఇంతకాలం సహజీవనం చేసిన వాళ్ళు ఇప్పుడే ఎందుకు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది? ఇందులో నిజంగా డబ్బులకి వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయా, లేకపోతే ఏదైనా గొడవలు వచ్చాయా, లేకపోతే నిజంగా పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఎదురు తిరిగిందా, లేకపోతే అమ్మాయికి సినిమా అవకాశాలు వస్తే చెడగొడుతున్నారని ఎదురు తిరిగిందా? ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలే. ఈ సమాధానం తొలగాలంటే ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. జరిగిన తర్వాత అసలు విషయం బయటకు వస్తుంది. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి లీలలన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకా ఇలాంటివి ఎన్ని వస్తాయని చెప్పి అందరూ కూడా ప్రతిరోజు మరి ఎదురు చూస్తున్నారు. యాక్చువల్గా ఎదురు చూడకూడదు, చూసే పరిస్థితి వస్తుంది. మరి ఇలాంటివి రాకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఈరోజు అత్యంత ప్రజాభిమానంతో ముందుకెళ్తోంది. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే, నా వీడియో ఒకటి కాదు, మీరు 4-5 చూడండి, 10 చూడండి. మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీరు పంపించండి. అలాగే మీరు లైక్ చేయండి. లైక్ కనుక చేస్తే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ వీడియోని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎంత లైక్ వేస్తే అంత మంచిది. అలాగే కామెంట్స్ కూడా తెలియచేయండి. మీకు ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు మాకు తెలియచేయండి. అబ్యూజింగ్ లాంగ్వేజ్ కాకుండా క్రియాశీలకమైన నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు నేను ఎప్పుడు కూడా తప్పకుండా తీసుకుంటాను. అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందజేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.